ఈ ఆరాధన మొదటి నుండి ఆఖరి వరకు సమస్తము మీ ఆధిపత్యంలో నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. మీ దయలోను దీవించుము ప్రభువా. మీ నామ మహిమ కొరకు వాడుకోనండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. కార్యక్రమంతో కూడా మొదటి నుండి ఆఖరి వరకు సమస్తము మీ ఆధిపత్యంలో నడిపించి దీవించి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడుతున్నాం. పాట పాడవలసి రండి. Bye.
యేసయ్యానికి స్తుతులు దేవానికి వందనాలు పరిశుద్ధుడాని స్తోత్రాలు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ నిలబడదాం అందరూ నిలబడండి. లాజరు ఉత్తర పత్రిక ముట్టుకనవు పాదము నుండి నడవు గొంతుకతో మాట్లాడవు. ఇశ్రాయేలీయుల హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్వరం ఎత్తి నాతో ఒకసారి పడి నాతో కూడా కలిసి పాడదాం. ప్రభువా నీ నామము నేను అని పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రభువా నీ నామము నేను ఆత్మతో స్తుతించుదాం. పాట పాడుకుంటూ దేవుని అందరూ కలిసి చెబుదామా? ఆత్మతో స్తుతించువాను ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించినట్లుగా ప్రతి ఒక్కరు దేవుని శక్తిని పొందుకున్నట్లుగా దేవుని యొక్క అగ్ని మనల్ని తాకున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరు దేవుని శక్తిని పొందుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ శక్తితో నన్ను నింపయా, యేసయ్యా నీ అగ్ని చేత నన్ను తాకయా, నీ అగ్ని చేత నన్ను తాకయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యలో ఉన్నారు. దేవుని శక్తి చేత మనమందరూ కూడా నింపబడినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ శక్తితో నన్ను నింపయా, నీ అగ్ని చేత నన్ను కాల్చయా, నీ అగ్ని చేత నన్ను తాకయా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నాం, యేసయ్యా నీ సన్నిధిలోనే మేము జీవిస్తూ ఉన్నాం, యేసయ్యా నీ సన్నిధిలోనే మేము మొరపెడుతూ ఉన్నాం, యేసయ్యా నీ సన్నిధిలోనే నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని తాకనయా, నీ శక్తితో నింపనయా ప్రభువా. యేసయ్యా
ప్రతి ఒక్కరు స్వరంలో చాలా చోట్ల ఎన్నో చోట్ల భూకంపాలు సునామీలు వస్తూ ఉన్నాయి. అదే ఈ సమయంలో మనం మన మధ్యలో వచ్చినట్లయితే, మనకు సంబంధించినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రియమైన ప్రేమ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేస్తూ ప్రార్థన చేద్దాం. దేవా నీ సన్నిధిలో మేము ఉన్నాం, యేసయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నాం. మా స్థితి ఏ విధంగా ఉన్నది ప్రభువా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటండి. యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన ప్రభువా. మా హృదయాలు ఏ విధంగా ఉన్నాయి, మా హృదయాలు ఏ విధంగా ఉన్నాయి. నీ సన్నిధిలో మేము ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాం, ఆయన ఈ లోకంలో మేము ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాం, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నామో లేదా మనతో ఉన్నట్లుగా, దేవుని శక్తి చేత మనమందరూ నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. సహాయుడవై నన్ను ప్రేమించి నా ప్రాణమును నాశన కోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములను పారవేసితివి. పాతాళమున నీకు స్థుతి కలగదు, వృత్తి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నన్ను స్తుతించెదరు. ప్రభువా, ఈ దినమున నన్ను సజీవునిగా ఉంచి నీ సన్నిధిలో ప్రవేశపెట్టిన దేవా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యేసయ్యా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించెదను. ప్రభువా, నీ ప్రసన్నత చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నీ మందిరములో నేను నివసింప కోరుచున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. తర్వాత దేవుని వాక్యంలో కొన్ని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా జాన్సన్ బాబు దేవుని వాక్యాన్ని ప్రార్థిస్తారు. తర్వాత నేను చెప్తాను, సమయాన్ని బట్టి ముందుకు సాగాలి. ఇప్పుడు సాక్ష్యానికి సమయం ఇవ్వబడుతుంది కనుక మీరు చెప్పాలన్న వదిలేసి సాక్ష్యం చెప్పండి. సరే, ఎవరు లేకపోతే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతకంటే ముందుగా ఒక విషయాన్ని నేను నా జీవితంలో చేసినటువంటి యేసు మేలును ఒకటి మీతో పంచుకొని తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. అసలు నేను బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను షాప్ పెట్టినట్లుగా. అయితే అంతకంటే ముందుగా 2 సంవత్సరాల క్రితమే నాకు ఒక ఫ్రెండ్, బైబుల్ కాలేజీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అయితే 2 సంవత్సరాల నుంచి నేను కేరళలో అతను చదువుతున్నాడు. అయితే నాకు కేరళ అంటే తెలియదు కదా. అప్పుడు కేరళ అంటే చాలా ఇదిగా ఉంటుంది అని మాత్రమే నేను ఆ విధంగా చూడన్నా, తీసుకెళ్ళు నన్ను కూడా కేరళ బైబుల్ ట్రైనింగ్కి అని. కానీ దేవుడు